రైట్ దేవిక. సో మరి కాసేపట్లో అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి సినిమా ప్రముఖులంతా అక్కడికి హాజరయ్యారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, మైత్రి మూవీ మేకర్స్ నుంచి నవీన్ అక్కడే ఉన్నారు, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు ఉన్నారు, అట్ ద సేమ్ టైం దిల్ రాజు ఉన్నారు. వీరందరూ కూడా మరి కాసేపట్లో ప్రెస్ మీట్లో పాల్గొనబోతున్నారు. అల్లు అర్జున్తో పాటుగా కొంతమంది సినీ ప్రముఖులందరూ కూడా ప్రెస్ మీట్లో పాల్గొబోతున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, కేసుకు సంబంధించి వివరాలు అయితే ఇక్కడ కూడా అంత ఈజీగా మాట్లాడకపోవచ్చు. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మీడియా సమావేశంలో, ఏ విషయాలు వెల్లడిస్తారో మాత్రం చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే సాగుతోంది అక్కడ వారంతా మధ్య. పక్కకు వెళ్ళి మరి చాలా పక్కనే మాట్లాడుతూ ఉన్నారు, అంటే చాలా నవ్వుతూ ఆనందంలో మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా వారు దీనికి సంబంధించి కొంత ఆ ఎమోషన్ అయితే క్యారీ చేస్తున్నారు. చాలా మిక్స్డ్ ఎమోషన్స్ కనబడుతున్నాయి. సుకుమార్ అయితే నిజంగా ఒక్కసారి సుకుమార్ విజువల్స్ చూద్దాం మనం. సుకుమార్ అయితే చాలా ఎమోషన్ గురవుతున్నారు. వచ్చి రాగానే బనిని హత్తుకొని గట్టిగా ఏడ్చారు, ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రజెంట్ సుకుమార్ ఆ ఎమోషన్ని, ఆ బాధని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. పక్కన వాళ్ళంతా ఏదో ఒక సందర్భంలో నవ్వుతూ ఉన్నప్పటికీ సుకుమార్ అయితే ఏడుస్తూనే ఉన్నారు. ఆ ఏడుపుని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఆయన ఆ ఎమోషన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. చాలా బాధతో ఉన్నారు ప్రజెంట్ సుకుమార్. ఇక విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ వీళ్ళంతా కూడా ఒక ఫ్రేమ్ పైన ఒక ఐకాన్ స్టార్, మరోవైపు ఒక రౌడీ, వీళ్ళంతా కూడా ఒకే ఫ్రేమ్ పైన ఉండడంతో చాలా ఆసక్తికరంగా విజువల్స్ అయితే కనబడుతున్నాయి. చాలా అట్రాక్టివ్ విజువల్స్ ఫీస్ట్ అయితే కనబడుతోంది. సో ప్రజెంట్ మరి కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ఏం చెప్తారోనన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఇద్దరి మధ్య ఆ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే సాగుతోంది. మనం చూడొచ్చు చాలామంది ఎస్ అక్కడ ఆనంద్ దేవరకొండ, సుకుమారులంతా కూడా ఒక్కసారి దిల్ రాజుతో అల్లు అర్జున్ చూస్తున్నాం మనం ఇక్కడ. దిల్ రాజు, అల్లు అర్జున్ చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటున్నారు. బహుశా ఆయన కేసు సంబంధించిన విషయం పైన మొదటి నుంచి కూడా దిల్ రాజు అల్లు అర్జున్ వెంటే ఉన్నారు. నిన్న ఉదయం నుంచి కూడా అల్లు అర్జున్తో పాటు ఆయన కూడా ట్రావెల్ చేస్తున్నారు. కేసుకు సంబంధించి ప్రతి విషయంలో కూడా దిల్ రాజు తన పాత్ర పోషించారు, ఆ సపోర్ట్ని కొనసాగించారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంకా చాలామంది ఉన్నారు. అక్కడ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, బేబీ మూవీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ఉన్నారు. మిగిలినటువంటి ఇంకా కొంతమంది డైరెక్టర్లు వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. బహుశా అక్కడ నుంచి విజయ్ దేవరకొండ ఇక మూవ్ అవుతున్నాడు. అందుకే అందరితో కూడా కలిసి సెండ్ ఆఫ్ ఇస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో అల్లు అరవింద్ చాలా డెఫినెట్గా అటు ఇండస్ట్రీలో కాకుండా వయసు రీత్యా కూడా చాలా పెద్దవాడు, అందరినీ ఆశీర్వదిస్తూ చాలా ముచ్చటగా మాట్లాడుతున్నారు. అందరితో నవ్వుతూ పలకరిస్తూ మాట్లాడుతున్నారు ఆయన. ఆ ఇంట్రెస్టింగ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎస్ విజయ్ దేవరకొండ అక్కడి నుంచి ఫ్రేమ్ అవుట్ అయిపోయారని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రజెంట్ అక్కడికి ఇంకా సినీ ప్రముఖులు చేరుకుంటూనే ఉన్నారు. ఒకసారి రవిచంద్ర దగ్గరికి వెళ్దాం. ఎస్ రవిచంద్ర, సో ఏం చెప్పబోతున్నారు మీడియా సమావేశంలో? అల్లు అర్జున్ ఏం మాట్లాడబోతున్నారు? ఆ లీగల్ టీం మాట్లాడుతుందా? అల్లు అర్జున్ నేరుగా ఈ కేసు సంబంధించిన విషయాలపైన మాట్లాడతారా? ఇంకేదైనా ఒక్కొక్క కొత్త డిస్కషన్ తెర మీదకి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడే అల్లు అర్జున్ టీమ్ తో మాట్లాడటం జరిగింది. ఇందాక అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడిందే ఫైనల్. ఇంకా అల్లు అర్జున్ మీడియా సమావేశంలో పాల్గొడు, మీడియాతో మాట్లాడే విషయం ఏమీ లేదు అని అయితే వాళ్ళు తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఆయన లీగల్ టీం కూడా ప్రస్తుతం అయితే ఎవరు కూడా మీడియాకి ఎలాంటి సమాచారాన్ని ఇచ్చే ఉద్దేశంలో లేరు. ఒకవేళ మాట్లాడితే అల్లు అరవింద్ వచ్చి అందరికి మీడియాకి అలాగే తెలుగు ప్రేక్షకులందరూ కూడా ధన్యవాదాలు చెప్పే అవకాశం ఉంది తప్ప అల్లు అర్జున్ కానీ ఇండస్ట్రీ ప్రముఖులు కానీ ఎవరు కూడా ఈ రోజు ఈ విషయం మీద మాట్లాడే ఉద్దేశం లేదనేది అయితే అల్లు అర్జున్ టీం నుంచి మనకు వచ్చిన సమాచారం. ప్రస్తుతానికైతే ఇండస్ట్రీ నుంచి ప్రముఖులందరూ వచ్చి వాళ్ళ కటసి కాల్ ఆయన్ని కలిసి ఆయనకి సంఘీభావం తెలియజేస్తున్నారు. కేసు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలా చేస్తే బాగుంటుంది, ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు, ఇలాంటి కేసులు నమోదైనప్పుడు పరిశ్రమ వైపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి చర్చ అయితే అక్కడ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే నో మీడియా కవరేజ్, నో మీడియా ప్రెస్ మీట్. అక్కడికి డైరెక్టర్ రాఘవేంద్ర రావు చేరుకున్నారు. అక్కడికి మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. చాలా సీనియర్ మోస్ట్ డైరెక్టర్ అక్కడ వాళ్ళు బయటికి వస్తున్నారు. విజయ్ దేవరకొండ సెండ్ ఆఫ్ ఇచ్చాను బయటికి వస్తున్నారు. అంతలోనే అక్కడ డైరెక్టర్, సీనియర్ మోస్ట్ డైరెక్టర్, ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సంబంధించి ఇండస్ట్రీలో ఒక దిగ్గజ డైరెక్టర్ ఆయన అక్కడికి వచ్చి రాగానే అల్లు అర్జున్ ఇద్దరు కూడా బయటికి వచ్చి ఆయన్ని స్వాగతిస్తున్నారు, ఆయన లోపలికి తీసుకుంటున్నారు. ఎస్ అల్లు అర్జున్తో ఆయన పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతున్నారు. ఆ డిస్కషన్ నడుస్తోంది. సో ఆ కేసు సంబంధించిన విషయాలపైన ఆయన మాట్లాడుతున్నారు. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. రాఘవేంద్ర రావు అల్లు అర్జున్తో మాట్లాడుతున్నారు. వారిద్దరి మధ్య చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ సాగుతోంది.
అల్లు అర్జున్ ఏదో వివరిస్తున్నారు, ఆయనకి ఏం జరిగిందనే విషయం పైన, జైల్లో ఏం జరిగిన విషయం పైన కానివ్వండి, తొక్కిసలాటకు సంబంధించిన విషయాలపైన కానివ్వండి వివరిస్తూ ఉన్నారు. మనం ఆ ఇంట్రెస్టింగ్ దృశ్యాలను చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ అల్లు అర్జున్ నివాసం దగ్గర నుంచి ఈ దృశ్యాల్ని ఆర్టీవీ ఒకే ఒక్క తెలుగు ఛానల్ ఇంత కీన్గా అల్లు అర్జున్ సంబంధించిన నివాసం దగ్గర నుంచి ఎటువంటి సినారియో ఉంది, అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు అనే విషయాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తామని. మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ విషయం పైన అరెస్టు నుంచి మొదలుకుంటే ఆయనకు బెయిల్ వచ్చి బయటికి రావడం, ఇంటికి చేరుకోవడం, ప్రస్తుతం ఇంట్లోని సిచ్యువేషన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఒక స్టార్డమ్, అక్కడ నేషనల్ అవార్డు గ్రహీత పుష్ప 2 సినిమా ద్వారా ఎన్ని రికార్డులను బద్దలు కొట్టాడో చూసాం. అటువంటి ఒక వ్యక్తి ఇంట్లో ఇటువంటి సినారియో ఉంది కాబట్టి అవన్నీ కూడా తెలుగు ప్రజలకి, ముఖ్యంగా తన అభిమానులకు చూపించేటువంటి ప్రయత్నమే ఇది. సో రాఘవేంద్రరావు చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతున్నారు. సో ఇటువంటి సందర్భాల్లో ఎలా తీసుకోవాలి అంటే, ఒక రకంగా ఒక దిగ్గజం, ఒక సీనియర్ మోస్ట్ డైరెక్టర్ కూడా కాబట్టి ఎటువంటి సినారియో ఉంటుంది, అప్కమింగ్ డేస్లో ఇంకా ఎటువంటి వాటిని ఓవర్కమ్ చేయాలంటే ఎలా ఉండాలనే విషయంపై బహుశా నిర్దేశిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఇతర డైరెక్టర్లతో ఉన్న చోటుకి ఆయన వెళ్ళారు. అక్కడికి ఆయన వచ్చిరాగానే మీరు చూడండి, అప్పటి వరకు అంతా కూర్చొని చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఆ మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. కానీ ఒక్కసారిగానే రావడంతో అందరూ లేచి నిల్చున్నారు, ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఆయన దగ్గర నుంచి ఆయనతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నారు, ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఒక్కసారి అందరు నిల్చొని, అది రెస్పెక్ట్. అది ఒక రకంగా చెప్పాలంటే నిజంగా ఎస్, ఆ రెస్పెక్ట్ అనేది, ఆ కల్చర్ అనేది చాలా బాగా కనబడుతోంది ఇక్కడ. పెద్దవాళ్ళకి గౌరవించమనే సిచ్యువేషన్ మనం ఇక్కడ చాలా క్లియర్గా చూస్తున్నాం. ఎస్, ఇటువంటిది చాలా మంచి విషయం. రాఘవేంద్రరావుకి రావగానే అందరూ ఒకసారి రెస్పెక్ట్తో, ఆ ఫేసెస్లో కూడా చూడండి మీరు, రెస్పెక్ట్, ఆ భయం, అట్ ద సేమ్ టైం గౌరవం అనేది కనబడుతోంది. అందరూ కూడా ఒక్కసారిగా లేచి నిల్చొని ఆశీర్వాదం తీసుకోవడం, అక్కడ ఆయన వచ్చిరాగానే అందరూ కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడం, స్ట్రిక్ట్ అయిపోవడం చూస్తున్నాము. అందరితో కూడా మాట్లాడుతున్నారు రాఘవేంద్రరావు. అక్కడ కొరటాల శివ, వంశీపైడిపల్లి, సుకుమార్, దిల్ రాజు, బన్నీవాస్ అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. ఆయన అందరితో చాలా చక్కగా ముచ్చటిస్తున్నారు, వాళ్ళందరితో నవ్వుతూ మాట్లాడుతున్నారు. అందరూ కూడా ఒక సెలబ్రేషన్ కనబడుతోంది వాళ్ళలో. మరోవైపు అల్లు అర్జున్ దగ్గరికి ఎస్, బహుశా టీం అయి ఉంటారు, ఆయన కూడా అక్కడ చేరుకున్నారు. చాలా భావోద్వేగంతో ఒకసారి గట్టిగా హత్తుకొని ఆయనకి ధైర్యం చెప్పి పంపించారు. ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు, ఇంకా చాలామంది అక్కడ వచ్చే అవకాశం. అయితే ఒక కంక్లూజన్ ఏంటంటే, మీడియా సమావేశం అయితే లేదన్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ టీంని ఆర్టీవీ సంప్రదించింది. అల్లు అర్జున్ టీంని ఆర్టీవీ సంప్రదించిన సందర్భంలో ఎటువంటి మీడియా సమావేశం ఉండదు అంటూ కూడా అల్లు అర్జున్ టీం తేల్చినట్టుగా తెలుస్తోంది. ఆర్టీవీకి క్లారిటీ ఇచ్చారు అల్లు అర్జున్ సిబ్బంది, అల్లు అర్జున్ టీం కూడా. ఎక్కడ కూడా అటువంటి మీడియా సమావేశం అంటూ ఏమీ లేదు. అల్లు అర్జున్ లీగల్ టీం కూడా ఎక్కడ మాట్లాడడం జరగదు. ఎందుకంటే ఇప్పుడు కేసు ఇంకా కూడా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇప్పుడు అప్పుడే ఎటువంటి క్లారిటీ రాదు. సో ఏ విషయాలు కూడా మేము చెప్పదలుచుకోలేదు. మీడియా సమావేశం లాంటిది ఏదీ లేదు. కానీ అక్కడికి వచ్చి జనరల్గా సపోర్ట్లో భాగంగా అందరూ కలుస్తుంటారు కాబట్టి ఆ రకంగానే కలుస్తున్నారు తప్ప అంతకు మించి ఏమీ లేదన్నట్టుగానే అల్లు అర్జున్ టీం చెప్పడం జరిగింది. ఆర్టీవీ కూడా, ఆర్టీవీ తేల్చేసింది ఈ విషయాన్ని. ఆర్టీవీకి అల్లు అర్జున్ టీం క్లారిటీ ఇచ్చారు. ఎస్, రాఘవేంద్రరావు అల్లు అర్జున్తో కూడా మాట్లాడుతున్నారు. చూడండి, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది అందరి మధ్య. ఇక్కడ ఏం జరిగిందనే విషయాన్ని అల్లు అర్జున్ ఇద్దరు కూడా రాఘవేంద్రరావుకి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారి అల్లు అర్జున్ వచ్చి రాగానే ఆ ఎమోషనల్ మూమెంట్స్ని మనం చూస్తున్నాం. ఆయన ఇంటర్వ్యూ ఇవ్వగానే ఒకసారి మరోసారి చూద్దాం ఆ ఎమోషనల్ మూమెంట్స్ ఎలా ఉన్నాయనేది. అల్లు అర్జున్ వచ్చిరాగా నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయి ఆయనని పోలీసు వాళ్ళను తరలిస్తున్న నేపథ్యంలో ఎస్, ఇక్కడ చూడండి, ఎస్ ఇవే మేము చూపించాలనుకున్నాం. చూడండి, ప్రతి మగవాడి సక్సెస్ వెనుక ఒక ఆడది ఉంటుందనేది ఒక సామెతగా చూసాం. కానీ ఇక్కడ మనం చూస్తే కనుక నిజంగా ఎస్, ఆ ధైర్యం చూడండి. నిన్న సాయంత్రం నిన్న అరెస్ట్ చేసే సమయంలో తన భార్య స్నేహారెడ్డితో చాలా ఆప్యాయంగా ధైర్యం చెప్పి బుగ్గను ముద్దు పెట్టి వెళ్ళారు. అక్కడి నుంచి ఆయన చాలా చివరిగా ఆవిడ ఒక రోజు మొత్తం కూడా ఒక హై టెన్షన్ వాతావరణం అల్లు అర్జున్ అరెస్ట్, జైలు తరలించిన రాత్రంతా ఆయన భార్యకి దూరంగా ఉండడం, ఎటువంటి కాంటాక్ట్ లేకుండా ఉండడం చూసాం. ఇప్పుడు వచ్చి రాగానే భార్య స్నేహారెడ్డి ఏ రకంగా గట్టిగా హత్తుకొని కన్నీరు పెట్టుకుందో, ఏడ్చిందనే విజువల్స్ మనం చూస్తున్నాం. ఒకసారి ఆ దృశ్యాలకు సంబంధించి తాలూకు ఆడియో మనం విందాం.
రైట్, మీకు మరోసారి చూపిస్తా నేను నిన్న ఈ రోజు ఏం జరిగింది. ఇక్కడ ప్రతి మగవాడి సక్సెస్ వెనుక ఒక ఆడది ఉంటుంది అనేది ఒక సామెతగా ఎట్లా అయితే చెప్తూ ఉంటారో, ప్రతి విషయాన్ని కూడా ఒక ఉదాహరణగా చెప్తూ ఉంటారో ఇక్కడ మనకు చాలా క్లియర్గా తెలుస్తోంది. ఒకసారి నిన్న భార్యకు సంబంధించిన విజువల్స్ మనం మళ్ళీ ప్లే చేద్దాం. పిసిఆర్ నిన్న నేడు మనం చూడొచ్చు. ఇక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ఆయనను పోలీస్ వాహనంలో తరలించే ముందు, పోలీస్ వాహనం ఎక్కే ముందు భార్యతో చాలా ప్రేమగా హత్తుకొని భార్యకు ధైర్యం చెప్పి వెళ్ళారు. ఆ తర్వాత రోజంతా అల్లు అర్జున్కి ఏం జరుగుతుందో ఏంటో అనే ఒక చాలా తీవ్రమైనటువంటి భావోద్వేగానికి గురైంది కుటుంబం మొత్తం కూడా. ముఖ్యంగా తనని కట్టుకున్న భార్య ఎంతలా బాధపడి ఉంటుందో అర్థం చేసుకోండి. రాత్రంతా అల్లు అర్జున్ జైల్లోనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఒక స్టార్డమ్, ఒక ప్రముఖ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా ఇంతటి ఘోరమైనటువంటి టఫ్ సిచ్యువేషన్ ఎదుర్కోలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఆ సిచ్యువేషన్లో నుంచి ఆయన బయటపడ్డాడు. కాబట్టి ఆ ఎమోషనల్ మూమెంట్స్ ఈరోజు ఉదయాన్నే ఇంటికి చేరుకోగానే భార్య స్నేహారెడ్డి ఎంతలా ప్రేమగా ఒక కన్నీరు పెట్టుకొని అక్కడికి వచ్చి ఏ రకంగా ఎమోషన్ గురవుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఏడుస్తూ ఉంది ఆవిడ, కన్నీరు పెట్టుకుంటోంది, భర్తని గట్టిగా హత్తుకొని. అట్ ది సేమ్ టైం ఇంకొక ఎమోషనల్ మూమెంట్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. సుకుమార్ అట్ ది సేమ్ టైం పిల్లలు, అల్లు అర్జున్ పిల్లలు అండ్ సుకుమార్ ఏం చేశారు, అక్కడ ఎటువంటి ఎమోషన్స్ క్యారీ. ఇక్కడ చూడండి, వచ్చేలాగానే కొడుకు అల్లు అయాన్ ఎంత పరుగులు తీసి మరి పరుగులు తీసి వచ్చి ఒక్కసారిగా నాన్న గుండెల్ని హత్తుకున్నాడు. నాన్నపైకి దునికి ఎగిరిపై ఆయన గుండెలకు హత్తుకున్నాడు. చాలా ఎమోషనల్ మూమెంట్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, తర్వాత సుకుమార్ కూడా ఈ రకంగానే కన్నీరు పెట్టుకుంటూ చాలా గుండెలకు హత్తుకున్నాడు. మనం చూడొచ్చు, ఫస్ట్ బాక్స్లో కనబడుతోంది. సుకుమార్ కూడా చాలా ఎమోషనల్ మూమెంట్స్ అక్కడ క్యారీ అవుతున్నాయి. రైట్, లైవ్ విజువల్స్ చూస్తున్నాం. రెండో బాక్స్లో మనం రోల్ రైడర్ అక్కడికి చేరుకున్నారు. అక్కడికి పుష్ప సినిమాలో చాలా సింగర్గా ఉన్నారు. మంచి ఇంట్రెస్టింగ్ అంటే ఒక సెన్సేషన్ సాంగ్స్ కూడా ఆయన పాడడం జరిగింది. సో రోల్ రైడ్ అక్కడికి చేరుకున్నారు. రోల్ రైడ్ అల్లు అర్జున్తో మాట్లాడుతున్నారు, అరవింద్తో మాట్లాడుతున్నారు ఆయన. సో నిన్న మొత్తం పుష్ప టీం అంతా కూడా చాలా ఎమోషన్ని క్యారీ చేసింది. అల్లు అర్జున్ ఈ రకంగా అవడంతో చాలా ఎమోషన్ క్యారీ అయ్యాయి. పుష్ప టీంతో పాటుగా కుటుంబీకులు కూడా చాలా తీవ్ర ఎత్తున ఆందోళనకు గురయ్యారు, ఆవేదన వ్యక్తం చేశారు, కన్నీరు పెట్టుకున్నారు కూడా. ఏకంగా అభిమానులు అయితే కొన్ని సందర్భాల్లో మాట్లాడిన నేపథ్యంలో ప్రార్థనలు కూడా చేశామంటూ చెప్పుకొచ్చారు. పుష్ప సక్సెస్ ఇక్కడ మనకు కనబడుతోంది. పుష్ప 2 సినిమా ఏ రకంగా అయితే కొన్ని పేరు ప్రఖ్యాతులు గాంచినప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ సక్సెస్ కానివ్వండి ఎవరు కూడా అప్రిషియేట్ చేయలేకపోయారు. కానీ ఈరోజు బెయిల్ తర్వాత ఇంటికి రాగానే పుష్పకు సంబంధించి ఒక్కసారిగా అక్కడ మిక్స్డ్ ఎమోషన్స్ కనబడుతున్నాయి. అందరు కూడా చేరుకుంటున్నారు, అందరు కూడా ఆప్యాయంగా అల్లు అర్జున్తో మాట్లాడుతున్నారు. ఆ ఎమోషనల్ మూమెంట్స్ మనం చూస్తూ ఉన్నాము. ఎస్, ఒకసారి మా ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్దాం. ఎస్, రవిచంద్ర అందుబాటులో ఉన్నారా? సో ఏం జరుగుతోంది నెక్స్ట్? పుష్ప ఇంటికి మరి కాసేపట్లో రవిచంద్ర జాయిన్ అవబోతున్నారు. ఎస్, ప్రస్తుతం ఆర్టీవీ అల్లు అర్జున్ నివాసం దగ్గరే ఉంది. తెలుగు మీడియాలో ఫర్ ద ఫస్ట్ టైం ఇంత ఎక్స్క్లూజివ్గా మినిట్ టు మినిట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తోంది. ఒక రికార్డ్ని క్రియేట్ చేసింది. లైవ్ వాచింగ్ సుమారుగా 80,000 మంది లైవ్ వాచింగ్ ద్వారా బన్నీ అరెస్ట్ సంబంధించి ప్రతి విషయం చెప్తున్నాం కాబట్టి అందరూ కూడా వీక్షించారు. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. కానీ ఏదేమైనా కూడా ప్రతి అప్డేట్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసం దగ్గర నుంచి కూడా ఆ సిచ్యువేషన్ని ఎప్పటికప్పుడు సినారియోని మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. అల్లు అర్జున్ దగ్గరికి ఇంకా చాలా మంది వస్తూనే ఉన్నారు. అందరు కూడా ఆయనకి ఆప్యాయంగా కలుస్తున్నారు, సపోర్ట్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అందరు కూడా అల్లు అరవింద్కి కూడా ధైర్యం చెప్తున్నారు. ఏం కాదు, ప్రస్తుతం ఇది కేవలం మధ్యంతర బెయిల్ అయినప్పటికీ కూడా ఏం కాదు, డెఫినెట్గా లీగల్గా మీరు ఎటువంటి పోరాటం చేస్తాం, మీతో పాటుగా మీకు తోడ్పాటు అందిస్తామని చెప్తున్నారు. ఎస్ రవిచంద్ర, సో ప్రెసెంట్ ఇంకా ఎవరెవరు వస్తున్నారు? మెగా ఫ్యామిలీ వస్తారా లేదా? చాలా మంది ఇంట్రెస్టింగ్గా క్వశ్చన్స్ కూడా రైజ్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా నిన్న ఈ అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి అయితే తన షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకొని ఇంటికి వచ్చేసి తన భార్యను తీసుకొని అల్లు అర్జున్ ఇంటికి రావటం జరిగింది. నిన్న దాదాపుగా 3-4 గంటల సేపు చిరంజీవి అల్లు అర్జున్ ఇంట్లోనే ఉన్నారు. కోర్టులో ఏం జరుగుతోంది, వాదనలు ఎలా జరుగుతున్నాయి, బెయిల్ వస్తుందా రాదా, రిమాండ్ చేస్తారా, ఈ విషయాలన్నీ కూడా ఆయన తెలుసుకున్న తర్వాత ఆయన ఇంటికి వెళ్ళటం జరిగింది. చిరంజీవి సతీమణి అయితే నిన్న రాత్రి వరకు కూడా అల్లు అర్జున్ ఇంట్లోనే ఉన్నారు. నిన్న ఈ విషయం తెలియగానే షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని వచ్చారు. అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూడా ఆయన అల్లు అర్జున్ ఇంటికి రావడం జరిగింది. అక్కడి నుంచి ఈ పరిస్థితులు అన్ని కూడా ఆయన ఇంట్లో నుంచే తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు వాళ్ళు తోచిన సలహాలు, అలాగే ఎలా చేస్తే బాగుంటది ఏంటనేది కూడా ఫ్యామిలీ అంతా కూర్చొని చర్చించినట్టుగా తెలుస్తుంది. అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఉన్నాయి, అగాధం ఉందనేది
బయట మీడియాలో వస్తున్న సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు తప్పితే ఖచ్చితంగా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేమంతా ఒకటే అనేది మెగా ఫ్యామిలీ కావచ్చు, అల్లు ఫ్యామిలీ కావచ్చు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా ఒకటే అని చెప్పడానికి ఈ రోజు అక్కడికి వస్తున్న సెలబ్రిటీసే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా నిన్న కూడా సోషల్ మీడియాలో కొంతమంది హీరోలు అల్లు అర్జున్ కి మద్దతుగా కొన్ని ట్వీట్స్ చేయటం జరిగింది సోషల్ మీడియాలో. అలాగే ఈ రోజు అక్కడికి వస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ కానివ్వండి, ఉండండి, హీరో శ్రీకాంత్ అక్కడికి చేరుకున్నారు. హీరో శ్రీకాంత్ అల్లు అర్జున్ కలిశారు, చాలా ఆప్యాయంగా హత్తుకున్నారు. ఎస్, చాలా స్ట్రాంగ్ గా ఉన్నామంటూ మాట్లాడుతూ వస్తున్నారు. ఎనీవే వీల్ సపోర్ట్ యూ అన్నట్టు కూడా చెప్పుకొచ్చారు. బహుశా ఆ డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా అక్కడ అల్లు అర్జున్ శ్రీకాంత్ ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతోంది. ఓవరాల్గా ఏం పర్లేదు, సినిమా ఫ్రెటర్నిటీ మొత్తం నీకు తోడుగా ఉంటుందంటూ చెప్పుకొస్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటువంటి ఘటన జరగలేదు. ఒక సినిమా ప్రీమియర్ షోకి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఇటువంటి తొక్కిసలాట కానివ్వండి, ఇటువంటి మరణం కానీ సంభవించలేదు. గతంలో కూడా అనేక తొక్కిసలాట జరిగాయి, కానీ అక్కడ ఒక మరణం లాంటి సంభవించలేదు. కొన్ని సందర్భాల్లో లాఠీ చార్జ్ జరిగి చెల్లాచెదురుగా చేశారు. పోలీసులు చాలా బాగా అక్కడ తమ యొక్క విధులు వర్తించి అందరినీ పంపించేశారు. కానీ ఈ స్థాయిలో ఒక మరణం అయితే అక్కడ సంభవించలేదు. కానీ ప్రస్తుతం ఒక మరణం సంభవించింది కాబట్టి ఇంతటి స్థాయిలో ఒక రచ్చ జరుగుతోంది. ఇంతటి స్థాయిలో కేసులు, జైలు వరకు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ అక్కడ మహిళ కనుక మరణించకపోయినా, ఆ బాలుడు కనుక ఆసుపత్రి పాలు అవ్వకపోయినా కూడా ఇంతటి స్థాయిలో ఈ సిచ్యువేషన్ ఉండేది కాదు. సో ఒక్కసారిగా ఒక స్టార్డమ్, ఒక నేషనల్ అవార్డు విన్నర్కి, ఒక ప్రముఖ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అల్లు అర్జున్ లాంటి వ్యక్తికి ఇటువంటి సిచ్యువేషన్ ఎదుర్కోవడంతో సినిమా ఫ్రెటర్నిటీ ఒక్కసారిగా షాక్ గురైంది. అట్ ది సేమ్ టైం వారు సపోర్ట్ కూడా అందిస్తున్నారు. మీరు చూడొచ్చు, ఒక్కొక్కరిగా చాలా మంది నిర్మాతలు, డైరెక్టర్ అందరూ కూడా వస్తున్నారు. మీరు అక్కడ చూడొచ్చు, కొంతమందితో అల్లు అర్జున్ మాట్లాడుతూ నవ్వుతూ ఉన్నాడు. ఆయన చాలా స్మైల్ ఇస్తూ ఆనందంలో ఉన్నారు. ఆయన డెఫినెట్గా ఏదైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా నిశ్చయించుకొని ఉన్నారు ఆయన. కానీ ఆయన జైలుకు వెళ్ళడంతో ఒక్కటి మాత్రమే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కోర్టు బెయిల్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ రాత్రంతా జైల్లో ఉంచడంపైనే కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆయన. అది ఒక్కటి మినహా మిగిలినంతా కూడా ఏం పర్వాలేదు, లీగల్గా అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నారు. ఎస్, ఇక్కడికి డైరెక్టర్ సురేష్ బాబు చేరుకున్నారు. సురేష్ బాబు అక్కడికి చేరుకున్నారు. సురేష్ బాబు అల్లు అర్జున్ కలిసారు, అల్లు అర్జున్తో భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కూడా జరుగుతోంది. సురేష్ బాబు అక్కడికి చేరుకున్నారు. సురేష్ బాబు అల్లు అర్జున్తో భేటీ అయ్యారు. నిన్న ఉదయం నుంచి కూడా మీరు గమనిస్తే సినిమా ఫ్రెటర్నిటీ మొత్తం కూడా మద్దతు ఇవ్వడమే కాకుండా వారి సహాయంతం, అంటే ఇక్కడ ఎమోషన్ కానివ్వండి, వారి కుటుంబానికి ధైర్యం చెప్పడంతో పాటుగా లీగల్గా ఎలా ముందుకు వెళ్ళాలని వాళ్ళతో వచ్చే సహాయం కూడా వాళ్ళ ఆలోచనలు కూడా పంచుకున్నారు. అదంతా ఈరోజు అక్కడ చూడండి, మరొక శ్రీకాంత్ ఓదెల, దసరా మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా అక్కడ చేరుకున్నారు. ఆయన కూడా అల్లు అర్జున్తో భేటీ అవుతున్నారు. ఎస్, ఇక్కడ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. అందరూ కూడా సపోర్ట్గా నిలుస్తున్నారు. ఎస్, మనం చూడొచ్చు, చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. నిన్న షూటింగ్లో భాగంగానే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు చిరంజీవి. సో అక్కడ ఈ షూటింగ్ జరుగుతోంది బహుశా. సో ఇటీవల కాలంలో ఒక పోస్టర్, ఒక సిచ్యువేషన్ కూడా రిలీజ్ అయింది కాబట్టి విశ్వంబర డైరెక్టర్ విశ్వంబర సినిమా మధ్యలో నుంచే మెగాస్టార్ అక్కడికి చేరుకున్నారు. సో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, అల్లు అర్జున్ మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. బహుశా సినిమా షూటింగ్కి సంబంధించిన అంశాలు అయి ఉంటాయి. సో అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాన్ని శ్రీకాంత్ ఓదెల ఆయనతో మాట్లాడుతూ ఉంటున్నారు. బహుశా అదే డిస్కషన్ జరుగుతుంది వారిద్దరి మధ్య కూడా. ఎస్, అల్లు అర్జున్ నిజంగానే కొంత ఏదైనా స్ట్రాంగ్గా ఉన్నారు. నిజంగా ఒక రకం చెప్పాలని నిన్నటి నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఆయన. అన్నింటినీ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూనే ఉన్నారు. న్యాయ వ్యవస్థ పైన చాలా నమ్మకంతో ఉన్నాను, అందుకే ఈరోజు గెలిచి బయటకు వచ్చాడుగా చెప్పుకొచ్చారు. సో చాలా ఇంట్రెస్టింగ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ ఇంట్రెస్టింగ్ విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాం. అల్లు అర్జున్ సినీ ప్రముఖులందరినీ కూడా కలుస్తున్నారు, వారి మాటలు వింటున్నారు, వారితో డిస్కస్ చేస్తున్నారు. కేవలం కేసు సంబంధించిన అంశాలే కాదు, చాలా అంటే ఇటువంటి సిచ్యువేషన్లో ఎప్పుడు కలవాలి వాళ్ళంతా కూడా, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి ఒక అకేషన్లో, ఒక సిచ్యువేషన్లో కలుస్తున్నారు కాబట్టి వారంతా కూడా ఆ డిస్కషన్, ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది వారి మధ్య. సినిమాకి సంబంధించిన అంశాలపైన, అనేక అంశాలపైన డిస్కషన్ అయితే కొనసాగుతోంది. ఎస్, దిల్ రాజుని మాట్లాడించేందుకు మీడియా ప్రయత్నం చేస్తోంది, కానీ దిల్ రాజు చాలా ఈజీగా రిజెక్ట్ చేసి వెళ్తున్నారని, ఏం మాట్లాడడం లేదు, చాలా సింపుల్గా వెళ్ళిపోతున్నారు. ఆయన లోపలే ఉన్నారు, అల్లు అర్జున్ నివాసంలోనే అక్కడిక్కడ తిరుగుతున్నారు. మీడియా ఆయన్ని మాట్లాడించేది ప్రయత్నం చేసినప్పటికీ, క్వశ్చన్ చేసినప్పటికీ ఏం సమాధానం చెప్పడం లేదైనా, సింపుల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన సినిమా ప్రముఖుడే కాదు, ఇప్పుడు ఏకంగా ఒక రాజకీయాలు కూడా వచ్చేసారు. ఆయన తెలుగు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా చైర్మన్గా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు ఆయన. మరి ఆయన డెఫినెట్గా తెలుగు ఫిల్మ్కి సంబంధించిన అంశం కాబట్టి ఆయన మాట్లాడాల్సి ఉంది. యాజ్ ఎ ప్రొడ్యూసర్ కాకపోయినా
ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గానే మాట్లాడాలి. మరి ఆయన ఏం మాట్లాడలేదు, చూద్దాం మరి ఏం మాట్లాడతారో. సురేష్ బాబు అల్లు అర్జున్ మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఎస్, అక్కడ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన సురేష్ బాబు అల్లు అర్జున్కి మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే జరుగుతోంది. చాలా మంది ప్రముఖులు అక్కడ కలిసేందుకు ఇంకా వస్తున్నారు, క్యూ కడుతున్నారు అల్లు అర్జున్ ఇంటికి. ఇంకా ప్రముఖులు వచ్చే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో